నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి రైతులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు రుణమాఫీ అయిందా కాలేదా 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ అయితే రుణమాఫీ అయితే ఎస్ అని కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి కాకపోతే నో అని కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి నేను గతంలో నుండే మాట్లాడుతూ వస్తున్నా దయచేసి ఎవరెవరికి రుణాలు మాఫీ అయిందో తెలంగాణ రాష్ట్ర సర్కార్కి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓవైపు రాష్ట్ర సర్కార్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలేమో రుణాలు మాఫీ అందరికీ అయిపోయింది ఈ రుణమాఫీలో డోకా లేదు ఆగస్టు 15వ తారీఖు లోపు మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అన్నీ అయిపోయినాయి ఇక ఇబ్బంది లేదు ఏ ఒక్కరికి కూడా మాఫీ కానకుండా లేరు అందరికీ పూర్తి స్థాయిలో చేసేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇదే మాటను చెప్తున్నాడు అందరికీ రుణాలు మాఫీ అయిపోయినాయి రుణమాఫీ చేసేసినాం ఎవరికి డోకా లేదు ఎవరికి ఇబ్బంది లేదు ఏ విధమైనటువంటి సాంకేతిక కార్యక్రమాలు కూడా లేవు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసి పడేసినామని చెప్తున్నాడు దాదాపు 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని 42 లక్షల మందికి ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పినారు అసెంబ్లీలో మాత్రం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని మాత్రమే రుణమాఫీకి సంబంధించిన విషయంలో కేటాయించినారు మరి నిజంగానే 26,000 కోట్ల రూపాయల డబ్బును వీళ్ళు ఖర్చు పెట్టిరా అంటే కేవలం 22,22,807 మంది రైతుల అకౌంట్లో మాత్రమే రుణాలు జమ చేసినారు మాఫీ చేసినారు మరి మిగతా 7 నుండి 8,000 మంది పరిస్థితి ఏంది సరే మీరు చేయాలనుకున్నా 30 లక్షల మంది కన్నా చేద్దామనుకున్నారో లేకపోతే ఇతర వ్యక్తులకు చేద్దామనుకున్నారో ఓకే దాదాపు మీరు 22 లక్షల మందికి చేస్తే 42 లక్షల మందిలో ఎంతమంది మిగులుతున్నది ఇంకా 20 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి 22 లక్షల మందికి ఎంత ఖర్చు అయింది 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది 26,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఏం చేసిర్రు 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎవరికి కేటాయించడానికి రెడీగా ఉన్నారు ఎందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులందరూ అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది రైతులు రోడ్డు ఎక్కినారు రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు బైఠాయించి నినాదాలు పలుకుతున్నారు ఆఖరికి రైతుల పరిస్థితి ఏంటికి వచ్చిందంటే రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందండి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఎన్ని అబద్ధాలు ఎన్ని కథలు వామో ఘోరం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మీరు పోయి బ్యాంకులో పైసలు తీసుకోర్రి టక్కున మేము వచ్చుంటే మాఫీ చేస్తాం మీ బంగారం పెట్టి మీరు లోన్ తీసుకున్న మాఫీ చేసేస్తాం 2 లక్షల కంటే కింద ఎన్ని ఎకరాలకు మీరు లోన్ పెట్టుకుని అన్ని మాఫీ చేసేస్తాం మీకు ఇబ్బంది లేదు ఎవరైనా లోన్ తీసుకోని వాళ్ళు ఉంటే పోయి తీసుకోండి టకటక పట్టపాస్ పుస్తకాలు పెట్టుర్రి 2 లక్షలు తీసుకురారి 3 లక్షలు తీసుకురారి అని చెప్పి డైలాగులు కొట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి వీళ్ళు తప్పినటువంటి మాట కళ్ళు బయలుగా పెట్టేటువంటి ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా దయచేసి ఈ వీడియోని గమనించే ప్రయత్నం చేయండి రైతులందరూ అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలే ఇంకా మీ కుటుంబంలో కూడా చాలా మంది రైతులకు రుణాలు మాఫీ అయి ఉండదు నాకు తెలిసి ఎవరైతే రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయరు వాళ్ళకి ఇప్పటికైనా అర్థమవుతుంది ఇక రుణమాఫీ కాదు రుణమాఫీ దశ ముగిసిపోయింది ఆగస్టు 15వ తారీఖే ఫైనల్ ఇక చేసేయడం అయిపోయిందని చెప్పి వీళ్ళు ఎట్లా అబద్ధాలు ఆడుతుర్రో మీకు అర్థమవుతుంది నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈ వీడియో చూపించిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఏ రోజైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2018కి సంబంధించినటువంటి డిసెంబర్ దగ్గర నుండి 2023 డిసెంబర్ దాకా ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళే మాత్రమే మాఫీ చేస్తామని చెప్పిండు తప్ప ఆయన ఎప్పుడైనా ఆగస్టు 15వ తారీఖు లోపు మాత్రమే మేము రుణాలు మాఫీ చేస్తామని ఎప్పుడైనా చెప్పిండా ఆగస్టు 15వ తారీఖు 2024 అప్పటి వరకు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్లకు మాత్రమే చేస్తాం మిగతా వాళ్ళకి చెయ్యమని చెప్పి ఎప్పుడైనా చెప్పిండా
పోనీ వీళ్ళు ఎంతమంది తీసుకున్నారని చెప్పి లెక్క తీస్తే 22 లక్షల మంది తీసుకున్నారట. తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు. ఎంత పచ్చి అబద్ధం, ఎంత మోసం, ఎంత దగ. ఈ వీడియో మీకు చూపిస్తే మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. మీరే ఒక క్లారిటీలోకి వస్తారు. వామ్మో గింత పెద్ద మోసమా, గింత పెద్ద కథ అని చెప్పి మీరే మాట్లాడతారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంతే చెప్పినారు, ముఖ్యమంత్రి మాటే ఫైనల్ అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏం కథో ఇక మరి గింత ఘోరం అనుకోలే మేము. కాంగ్రెస్ సర్కార్ అంటే బాగానే ఉంటుంది, రైతుల కోసమే ఏర్పడింది ప్రభుత్వం అని అనుకున్నాం. కానీ గింత పచ్చి మోసము, గిన్నె అబద్ధాల, గిన్నె దారుణాల. మీరే చూడండి, 10 దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి. 2 లక్షల కింద ఉన్నటువంటి అన్ని మేము మాఫీ చేస్తామని చెప్పి. నేను అందుకే రైతులకు అడుగుతున్నాం, మీకు రుణాలు మాఫీ అయిందా కాలేదా? అయితే ఎస్ అని పెట్టండి, కాకపోతే నో అని పెట్టే ప్రయత్నం చేయండి. చూద్దాం మీకు నిజంగా మీరు అబద్ధం ఆడుతున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అబద్ధం ఆడుతున్నారో అర్థమైపోతుంది. ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ముందు ఈ వీడియో క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి, క్లారిటీతో, చాలా క్లారిటీతో. ఆగస్టు 15కి 2 లక్షల వరకు నమోదు. 2 లక్షల వరకు మేము 42 బ్రాంచులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు అన్నింటిని అడిగాం. గత 5 సంవత్సరాల్లో మా రైతులు పంట రుణం తీసుకున్నటువంటి ఖాతాలు అమౌంట్ మాకు ఇవ్వమని చెప్తాం. బ్యాంకులు ఇచ్చినటువంటి మొత్తం ఖాతాలు 42 లక్షలు, అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. అందులో 2 లక్షల లోపు ఉన్నటువంటి ఖాతాలు వచ్చి 22 లక్షలు. 22 లక్షల ఖాతాలకి మేము ఇప్పుడు 18,000 కోట్లు జమ చేశాం. ఇంకొక 3-4 వేల కోట్లు వేస్తే కుటుంబ నిర్ధారణ కావాల్సినటువంటి కుటుంబాలు ఒక 3.5 లక్షలు ఉంది. కుటుంబ నిర్ధారణ కూడా అయిపోయింది. అది వేసేస్తే 2 లక్షల రూపాయలు మొత్తం కూడా. మరి ఎప్పుడు వేస్తారు అంటున్నాం? కుటుంబ నిర్ధారణ కావాల్సినటువంటి అకౌంట్లు 3 నుండి 4 లక్షలు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ 3 నుండి 4 లక్షల అకౌంట్లలో ఎప్పుడు డబ్బులు వేస్తారు? ఆగస్టు 15వ తారీఖులో మొత్తం అయిపోయినాయని మీరే చెప్తారు. మళ్ళీ 3-4 లక్షల మందికి కావాలని మీరే చెప్తారు. కుటుంబ నిర్ధారణ అంటే మీకేం కావాలా? ఒక్కింట్లో ఇద్దరిద్దరు కేరా? చేయలేరా? చేయలేకపోతున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాలేదు, అయిపోయినాయని వీళ్ళు గప్పాలు కొడుతున్నారు కానీ కాలేదు. ఇంకా ఆగస్టు 15వ తారీఖు లోపు మాత్రమే చేద్దాం అనుకున్నాం అంటున్నాడు. ఆగస్టు 15వ తారీఖు అని చెప్పి ఎప్పుడు వచ్చిందంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు మీకే చెప్తున్నాం, ఆగస్టు 15వ తారీఖు అనే మాట ఎప్పుడు వచ్చిందంటే భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించిన ప్రచారంలో వచ్చింది. ఆగస్టు 15వ తారీఖు లోపు రుణాలు మాఫీ చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు హరీష్ రావు ఒక సవాల్ విసిరిండు, ఆగస్టు 15వ తారీఖు లోపు మీరు రుణాలు మాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, చేయలేకపోతే మీరు రాజీనామా చేయండి అని ఒక సవాల్ విసిరిండు. అసలు జరిగినటువంటి తతంగం ఇది ఇక్కడ జరిగింది అంతే తప్ప ఈ 5 సంవత్సరాలలో ఆగస్టు 15వ తారీఖు లోపు మాత్రమే ఉన్నాయి మేము మాఫీ చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది అబద్ధపు మాటనే. ఇది మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు మేము రుణాలు 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పినారు. ఆగస్టు 15వ తారీఖు వరకే లోన్ తీసుకునే చేస్తామని చెప్పలే. ఆగస్టు 15వ తారీఖు తర్వాత కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారంటున్నాం. సరే, వాళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి అవసరం లేదు చేయడం, కానీ పాత వాళ్ళకైనా చేయాలి కదా. కుటుంబ నిర్ధారణ కావాల్సింది 4 నుండి 5 లక్షల మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 నుండి 8 లక్షల మందికి చేయలేదని వాళ్ళే చెప్పినారు. మళ్ళీ అయిపోయినాయని మీరే చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి వీళ్ళు మాట్లాడేది, ఇంకా మీరు వినే ప్రయత్నం చేయండి. ఇగో పూర్తవుతుంది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, నీ కుటుంబం రుణ విముక్తులు కావాలి కాబట్టి నీకు 2,20,000 ఉంటే నువ్వు 20,000 కట్టిన రోజు మేము 2 లక్షలు వేస్తామని చెప్తాం. దానికి కూడా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్తాం. ఎప్పుడు చెప్పిర్రు? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పోయి మీరు అకౌంట్లో అది మీకు సంబంధించినటువంటి 2 లక్షల పైన 20,000 ఉన్న 50,000 ఉన్న బ్యాంకులో కట్టండి, మేము చేస్తామని చెప్పినారు. పాపం వాళ్ళు నిజంగానే నమ్మి చేస్తారేమో అనేటటువంటి ఆలోచనతో 20,000 50,000 కట్టినటువంటి రైతులు ఉన్నారు. వెయిట్ చేస్తారు ఎప్పుడు 2 లక్షలు అవుతుందని చెప్పి. కానీ వీళ్ళేమంటున్నారు, మేము షెడ్యూల్ చెప్తాం, షెడ్యూల్ చెప్పినప్పుడే కట్టమని చెప్పినామంటున్నారు. ఎందుకు మభ్య పెడుతున్నారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీకు చేసే ఆలోచన ఉందా లేదా? అసలు చేయబోతున్నారా లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైతులు ఆందోళన పడుతున్నారు, దిగులు చెందుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో రైతన్నలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి.
త్యాపకో మాట ఎందుకు? త్యాపకో మాట ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణాల మాఫీ చేసి తీరుతాం, ఎవ్వరికి కూడా ఒక్క అకౌంట్ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పినారు. సీన్ కట్ చేస్తే అన్ని ఇబ్బందులే. ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత. ఫస్ట్ విడతలో 3 లక్షల మందికి, సెకండ్ విడతలో 1 లక్ష మందికి, మూడో విడతలో 2 లక్షల మందికి, 6 నుండి 7 లక్షల మంది రుణాలకి ఇంకా మాఫీ కాలే. అయిందని ఎట్లా చెప్తున్నారు మీరు? మరి నిజంగా రుణమాఫీ అయితే రైతులు ఇంకా మాఫీ కాలేదని రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? కుటుంబ నిర్ధారణ పక్కన పెట్టండి. కుటుంబ నిర్ధారణ పక్కన పెట్టినా కూడా ఇంకా చాలా మంది కాలే. నిర్ధారణ విషయం పక్కన పెట్టినా కూడా ఏమో ఇక మీరు ఎట్లా మాట్లాడుతారో ఏమో. మరి ఇది పూర్తయిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మీ షెడ్యూల్ ప్రకటించి ఎప్పుడు ఈ తారీఖు లోపల మీరు 2.5 లక్షల ఉన్న వాళ్ళు పే చేయండి, మా 2 లక్షలు మీకు చేస్తాం. అట్లాగే 3 లక్షల వరకు మీ షెడ్యూల్ ప్రకటిస్తాం. షెడ్యూల్ ప్రకటించగానే 2 లక్షల కింద ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా దిక్కులేదు. 3 లక్షల కాడికి పోయింది సారు. 3 లక్షల దాకానట. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలా? ఈ 26,000 కోట్ల రూపాయల డబ్బును మీరు రైతు రుణమాఫీకి కేటాయించమని చెప్పినారు. మీ క్లారిటీలో 26,000 కోట్ల రూపాయల డబ్బుని మేము కేటాయించమని చెప్పినారు మీరు. 26,000 కోట్ల రూపాయలు. ఈ 26,000 కోట్ల రూపాయలు 22,22,807 మంది అకౌంట్లో వేసినామని చెప్పినారు. దీంట్లో మీరు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీకు కావాల్సింది ఎంత? దాదాపు సుమారు లెక్కేస్తే అకౌంట్లు ఇంకెక్కువ ఉంటాయి. ఈ 26,000 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళు 42 లక్షల మంది రైతుల అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నారట. దాంట్లో ఈ 42 లక్షల మందిలో సుమారు 2 లక్షల కంటే కింద లోన్ తీసుకున్నటువంటి రైతులు 22,22,807 మంది అట. సరే, దీంట్లో ఎంతమంది కాలే? ఇప్పుడు 22 లక్షల మందిలో సుమారు లెక్కేస్తే ఒక 3 నుండి 4 లక్షల మంది కాలేదని చెప్తున్నాడు కదా సారు. మరి 22 లక్షలను ఎందుకు పెట్టిన లెక్క? 3 నుండి 4 లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు, కుటుంబ నిర్ధారణ చేయాల్సింది ఉంది అని మీరే చెప్పినప్పుడు 22 లక్షల లెక్క ఎందుకు పెట్టినవాడా? 3 నుండి 4 మైనస్ చేసి 17 లక్షలో లేకపోతే 16 లక్షలో పెట్టాలి కదా. ఎందుకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు? మీకు చేసిందేమో 22 లక్షల మందికి అని మీరే చెప్పుకుంటున్నారు. ఈ 22 లక్షల మందిలో 3 నుండి 4 లక్షల మంది కుటుంబ నిర్ధారణ కాలేదు, అయిపోయినట్టే వాళ్ళకి వేస్తామని చెప్తున్నారు. అంటే మీరు 22 లక్షల మందికి వేసినట్ట ఏనట్ట? మళ్ళీ 22 లక్షల మందిలో 3 నుండి 4 లక్షల మందికి రాలే అంటే మైనస్ ఎంత చేయాలి? మళ్ళీ 22 లక్షల మందికి మేము ఎంత అంటున్నారు? 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. 18,000 కోట్ల రూపాయలు ఖర్చు ఎట్లయితుంది? మీరు ఇంకా 3 నుండి 4 లక్షల మందికి రుణాలు మాఫీ చేయలేదనే చెప్తున్నారు ఈ 22 లక్షల మందిలో. మరి ఈ పైసలు ఎడికెళ్ళి ఖర్చు అవుతాయి? దీనికి కూడా లెక్క చెప్పాలి కదా. మీరు ఏం చెప్తున్నారో మీకన్నా అర్థమవుతుందా అట్లీస్ట్? అందుకే నేను మీకు అర్థం కావాలనేటటువంటి అంశంతో ఈ వీడియో చూడమని చెప్తున్నా. వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ మళ్ళీ చెప్తా. 22,22,807 మందికి రైతులకు రుణాలు మాఫీ చేసిరట. వీళ్ళకు కేటాయించినటువంటి పైసలు ఎన్ని ఎరికేనా? 18,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేసిరట. 18,000 కోట్ల రూపాయలు. మొత్తం బడ్జెట్ ఎంత? 26,000 కోట్ల రూపాయల బడ్జెట్. మొత్తం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్. దాంట్లో 22,22,807 మందికి చేస్తే దాంట్లో ఖర్చు అయింది 26,000 కోట్ల రూపాయలలో ఖర్చు అయినటువంటి పైసలు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకా 7,000 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయల పై చిలుకు ఇంకా పైసలు మిగులుతాయి 26,000 కోట్ల రూపాయలలో. సరే, అది పక్కన పెట్టు. 7,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టి మిగిలేటటువంటి పైసలు పక్కన పెడదాం. దీంట్లో ఏమంటున్నాడు? ఈ 22 లక్షల మందిలో దాదాపు 3 నుండి 4 లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదట. కానప్పుడు 22 లక్షలను ఎట్లా చెప్తారు? అప్పుడు మీరు ఏం చెప్పాలి? 18 లక్షల మందికి అయిందని చెప్పాలి, 19 లక్షల మందికి అయిందని చెప్పాలి. 22 లక్షల మంది లెక్క చెప్పి దీంట్లో 3 నుండి 4 లక్షల మందికి ఇంకా కాలేదని చెప్తూనే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. మరి ఇంతమందికి కానప్పుడు ఇంత పైసలు ఎందుకు అవుతాయి? దీంట్లో మళ్ళా 16,000 కోట్ల రూపాయలు లేకపోతే 15,000 కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్పొచ్చు కదా. 3 లక్షల మంది రైతులకు ఇంకా మాఫీ కానప్పుడు ఎందుకు ఈ లెక్క చెప్తున్నారు? ఎవరిని, ఏ ప్రజలను మీరు
ఇబ్బంది పెడదామనే ఆలోచనలో ఇదంతా చెప్తున్నారు. ఎవరికి తెలియదు అనుకుంటురా? లెక్క రాదనుకుంటురా? ప్రజలు పట్టించుకోలే అనుకుంటురా? ఎట్లా ఖర్చు అయితే ఇన్ని పైసలు? మళ్ళీ ఏమంటాడు 42 లక్షల మందికి ఇవ్వాలి, కానీ 42 లక్షల మందిలో కేవలం 22 లక్షల మందికి మాత్రమే 2 లక్షల కింద అకౌంట్లు ఉన్నాయి అంటున్నాడు. మళ్ళీ 20 లక్షల మందికి 3 లక్షల 2 లక్షల కంటే పైన లోన్లు ఉన్నాయట. చూడు ఇక కథ. ఫస్ట్లోనేమో వాళ్ళు దాదాపు 70 లక్షల మందికి 60 లక్షల మందికి లోన్లు ఉన్నాయని చెప్పారు. అవి 10 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయని కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే 42 లక్షలు, ఇప్పుడు మళ్ళీ 20 లక్షలు. చూడు ఇక కథ. అందుకే నేను రైతులకు చెప్తున్నాం, మీరు 1కి 4 సార్ల క్వశ్చన్ చేయండి అంటున్నాం, ఆలోచించండి అంటున్నాం, చూడండి అంటున్నాం అన్నా. మీకు అర్థమైతలేదు. ఎంతసేపు కలెక్టర్ల కాళ్ళు మొక్కుడు, అగ్రికల్చర్ ఆఫీసర్ల కాళ్ళు మొక్కుడు, బ్యాంకు సంబంధించిన అధికారుల కాళ్ళు మొక్కుడు. ఎవరి కాలం మనం ఎందుకు మొక్కాలే? వీళ్ళ కోట్లేసి గెలిపించినటువంటి మనకు వాని కాలు మొక్క కర్మ పట్టిందా? ఎవరు అధికారి, ఎవరి కాలు మనం ఎందుకు మొక్కాలి? మనకేం అవసరం? పొద్దులేస్తే అధికారి కూడా పంట పండించి బోవేటది మనమే. రైతు లేకపోతే దేశమే లేదు. రైతే దేశానికి వెన్నుముక్క అంటారు కదా. మరి ఒక రైతు రుణమాఫీ కాకపోతే, రైతు బంధు రాకపోతే అధికారుల కాలు మొక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఆలోచించాలా. సో ఇంకా చూద్దాం, ఇంకా ఈ కంప్లీట్ కాలా. చెప్పు సార్. తప్పకుండా 31,000 కోట్లు ఏదైతే మాట ఇచ్చామో ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకే మా మాట, ముఖ్యమంత్రి మాట. అది నిలబెట్టుకున్నాం. మిగతా అమౌంట్ ఇవ్వాలంటే ఇంకొక 10,000 కోట్లు ఇవ్వాలి. ఆ 10,000 కోట్లకి కుటుంబ నిర్ధారణ జరగాలి. కుటుంబానికి 2 లక్షలు ఇది. కాబట్టి అది కూడా జరుగుతుంది. తప్పకుండా అతి కొద్ది రోజుల్లో రైతుల ఖాతాల్లో 42 లక్షల ఖాతాలు మాకు ఏదైతే బ్యాంకులు అప్పచెప్పినాయో అందరి ఖాతాల్లో 2 లక్షలు జమ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. సో మీరేం చెప్పినారు? ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3 విడతలు కలిపి ఆగస్టు 15వ తారీఖు లోపు అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట ఎందుకు? కుటుంబ నిర్ధారణ కావాలి, అందరికీ చేస్తాం, 42 లక్షల మందికి అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? రుణాలు మాఫీ అందరికీ చేస్తామని మీరే చెప్పారు. సరే విడతల వారిగా చేస్తామని చెప్తున్నారు. సరే చేస్తారులే అనుకున్నాం. ఆ 2 లక్షల దాంట్లో కూడా కోతలు పెట్టినారు. ఆ 2 లక్షల దాంట్లో కూడా దాదాపు సాంకేతిక లోపాలని చెప్పి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి చాలా మందికి రైతు రుణమాఫీ కాలేదు. ఇంకెప్పుడు చేయబోతున్నారు? 7,000 కోట్ల రూపాయలు ఏం చేయబోతున్నారు? ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మీరు? ఇవన్నిటికీ సమాధానం చెప్పండి. 7,000 కోట్లు కాదు, 31,000 కోట్ల రూపాయల డబ్బు అంటే దాదాపు 18,000 కోట్లు అయింది. 31,000 కోట్లు అంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అయింది. కాబట్టి ఇంకా 10,000 కోట్లు మిగులుతాయి. 10,000 నుండి 11,000 కోట్లు మిగిలాలి. ఇంకా ఇవేం చేయబోతున్నారనేది చెప్పాలి మీరు. 2 లక్షల కంటే పైన ఉండేటువంటి వాళ్ళకి షెడ్యూల్ పెడతాం, 3 లక్షల వాళ్ళకి షెడ్యూల్ పెడతాం. ఇవన్నీ ఎప్పుడు చెప్పింది మీరు? ఇవన్నీ ఏం తెలుసు? ఇవన్నీ ఏంది రిస్ట్రిక్షన్స్? మాకు అర్థం కాదు. చెప్పిరా రైతులకు మీరు? ఫస్ట్ ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇన్ని నిబంధనలతో ఇస్తాం, ఒక్క కుటుంబంలో 2కి రావు, ఇవన్నీ చెప్పిరా మీరు? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? తక్కువ పోయి పట్టాపాస్ పుస్తకాలు పెట్టి తక్కువ తెచ్చుకోరని చెప్పారు. వాళ్ళకి ఫస్టే చెప్పాలి కదా, కుటుంబంలో 2 తెచ్చుకుంటే కాని పని అని చెప్పి చెప్పాలి కదా. ఏం చెప్పలే. పాపం ఏం చేయాలో అర్థమవుతలేదు రైతులకు, అవస్థ పడుతురండి. కాబట్టి నేను రైతులకు చెప్తున్నా, ఆలోచించమని చెప్తున్నా. 1కి 4 సార్లు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. లెక్క అందరికి అర్థం కావాలి, ఈ కథ అందరికి అర్థం కావాలి. సో చూద్దాం ఏం జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్తుందని.